నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీమంతం పాట పాడుతున్నాను. అమ్మాయి గర్భవతి అని తెలియగానే తల్లిదండ్రులు 3వ మాసంలో అమ్మాయి అత్తవారింటికి వచ్చి అమ్మాయికి సన్నివిడికి పెట్టి పుట్టింటికి తీసుకువెడతారు. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ అత్తవారింటికి వచ్చేస్తుంది. 7వ మాసం వచ్చాక అప్పుడు అత్తవారింట్లోనే చక్కగా ఘనంగా పళ్ళు ఫలాలు అన్నీ తర్వాత మిఠాయిలు అన్నీ తీసుకుని వెళ్ళి శ్రీమంతం చేస్తారు. అయిపోయిన తర్వాత 9వ మాసం వచ్చాక అత్తవారు వీళ్ళ పుట్టింటికి వచ్చి అమ్మాయికి శ్రీమంతం చేస్తారు. అలా శ్రీమంతం చాలా వైభవంగా చక్కగా జరుగుతుంది. ఆ శ్రీమంతం పాట పాడుతున్నాను. శ్రీమంతము చూతమురండి, శ్రీమంతము చూతమురండి, చూచువారలకు చూడముచ్చట, పుణ్య స్త్రీలకు జన్మ భాగ్యము, స్త్రీ జన్మకు ఎది చక్కని వరముగా, స్త్రీ జన్మకు ఇది చక్కని వరముగా, పెద్దలు పెట్టిన పేరంటము శ్రీమంతము చూతమురండి, శ్రీమంతము చూతమురండి. పసుపు కుంకుమ పళ్ళరంబులతో కరమున గాజులు గలగల సవ్వడి చేయుచు, పట్టు చీరలు సింగారించి, కాళ్ళకు గజ్జలు గలగల మనుచు వచ్చి నిలచిరి ముత్తైదులు, మా లక్ష్మికి నేడు శ్రీమంతము చేయవచ్చిరండి, శ్రీమంతము చూతమురండి, చూచువారలకు చూడముచ్చట, పుణ్య స్త్రీలకు జన్మ భాగ్యము, శ్రీమంతము చూతమురండి. మంచి ముహూర్తమున కూచుండబెట్టి ముత్తైదులు గాజులు తడగరే, పొడి పసుపు కుంకుమ చనివెడితోను పొడి నింపిరి, తరువాత 5 రకముల పండ్లతోను 9 రకముల మిఠాయిలతో వడి నింపిరి ఆనందముగా, శ్రీమంతం వేడుక చేసి రండి, ఆనందముతో ఎంతో వైభవముగా చేసిరి. పెద్దలందరూ వేడుకకొచ్చి సంతోషముతో పాటలు పాడి, సంతోషముతో పాటలు పాడి ఆశీర్వచనము చేయుచు అక్షతలేసిరి, శ్రీమంతము చూతమురండి. కర్పూర హారతి మగువకు ఇచ్చి మంచి ముహూర్తమున కొమరుని కనమని దీవించిరి అశ్విని దేవతలు, తదాస్తు అనిరి, శ్రీమంతము చూతమురండి, ఆనందముగా శ్రీమంతము చేతమురండి, చూచువారలకు చూడముచ్చట, పుణ్య స్త్రీలకు జన్మ భాగ్యము, స్త్రీ జన్మకు ఇది చక్కని వరముగా, పెద్దలు పెట్టిన పేరంట